ప్రిన్సిపాల్ వచ్చి మధ్యాహ్నము ఆయన ఒక గంట సేపు నిలబడి ఆయనకు ఆకలి అవుతుంది తూపు అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే విద్యార్థులకు ఆకలి కాదు తూప కాదు, విద్యార్థుల ప్రాణాలు పోయినా సరే కానీ మీ యొక్క అధికారులు మీ యొక్క సౌలతులు చూసుకుంటూ ఇలాంటి వైఖరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సాగుతూ ఉన్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా దాదాపు ఫస్ట్ నుంచి 50 ర్యాంక్ వచ్చిన ఈ యొక్క విద్యార్థులు మాత్రమే ఈ యొక్క అడ్మిషన్లు తీసుకొని ఇక్కడ చదువుతా ఉన్నారు. కానీ వీరి యొక్క జీవితాలు ఆగమవుతున్న సందర్భం ఇక్కడ నెలకొంటా ఉన్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో అటెండెన్స్ లేదని చెప్పేసి వారి యొక్క ఫీజులు కట్టించుకోకుండా ఆపుతున్న సందర్భం. ఈరోజు మేము అధికారులకు అడుగుతా ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు 100% అటెండెన్స్ ఉన్నది? సరే 100% అటెండెన్స్ అడుగుతున్నారు కదా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాలలో, సైన్స్ కళాశాలలో, కామర్స్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ని కళాశాలలో దాదాపుగా 1200 నుంచి 1800 వరకు ఫ్యాకల్టీ ఉండాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఉండాలా. కానీ ఈరోజు కేవలం 300, 250 అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లతో ఈరోజు విద్యార్థులకు 100% అటెండెన్స్ అడుగుతున్నారు కదా. ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాము, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది 100% రిక్రూట్మెంట్ ఉండాలా, ఇమ్మీడియట్ గా 100% రిక్రూట్మెంట్ చేపియండి గవర్నమెంట్ తో మాట్లాడి. అదే విధంగా 100% అటెండెన్స్ మెయింటైన్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఒకసారి మేము క్లాస్లోకి వచ్చి 100% అటెండెన్స్ ఉంటే మాకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. అలాంటప్పుడు మేము సెట్టో నెట్టో కొట్టుకొని పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటాం. అలా లేని సందర్భంలో మేము గవర్నమెంట్కు ప్రిపేర్ అయ్యి, సెంట్రల్ జాబ్లో, స్టేట్ జాబ్లో ప్రిపేర్ అయ్యి మేము మా దారి చూసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రోజు క్లాసులోకి వచ్చి రోజు క్లాసులు విని అయినా కూడా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఈరోజు పిహెచ్డీ అడ్మిషన్ లేవు. మరి మా గత్యంతరం ఏంది? రేపొద్దున మాకు 23-24 సంవత్సరాలు ఉన్నాయి. రేపొద్దున మేము ఇవి కంప్లీట్ చేసుకొని ఇంటికి పోతే ఈ పట్టతో ఏం చేసుకోవాలా? మొక్క మీద కొట్టుకోవాలా, లేదంటే చలికి కాపుకోవాలా? ఏం చేసుకోవాలి? ఈరోజు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు స్కాలర్షిప్లు లేక విద్యార్థులంతా సతమతం అవుతున్న సందర్భం. దాదాపుగా 8,000 నుంచి 10,000 కోట్ల స్కాలర్షిప్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. విద్యార్థుల జీవితాలు ఆగమైతా ఉన్నాయి. ఈరోజు ఆపడం వల్ల కేవలం మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే సతమతం అవుతా ఉన్నారు. ఈరోజు పైసలున్న విద్యార్థుల యొక్క కొడుకులు, పైసలున్న తల్లిదండ్రుల యొక్క కొడుకులు కార్పొరేట్ కళాశాలలో చదువుకుంటా ఉన్నారు. కానీ ఎలాంటి సవలతులు లేక మా తల్లిదండ్రులు రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు చదివిపిస్తా ఉన్నారు. ఎందుకంటే నా కొడుకు ఈరోజు చదువుకుంటే రేపు పొద్దున నాకు భవిష్యత్తు, వాడి భవిష్యత్తు, నా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చదివిపిస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వమే అయ్యుండొచ్చు, ప్రభుత్వ అధికారులే అయ్యుండొచ్చు, మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సందర్భంలో మేము వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మా జీవితాలు ఆగం చేసే ఒక ఆలోచన ఉంటే దాన్ని మానుకొని వెంటనే విద్యార్థుల సమస్యలను పట్టించుకొని వారికి సౌలతుగా మీ యొక్క అకాడమిక్ క్యాలెండర్ కావచ్చు, మీ యొక్క ఎగ్జామినేషన్ క్యాలెండర్ కావచ్చు, వీటిని మీరు వివిధ ఎగ్జామ్లను దృష్టిలో పెట్టుకొని వాటిని రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.